హాయ్ విష్ణు గారు, హలో. ఎలా ఉన్నారు? బాగున్నాను. అంటే ఒకప్పటి శ్రీ విష్ణు గారు ఇంట్రోవర్ట్, ఇప్పుడు అంత ఎక్స్ట్రోవర్ట్ ఎలా అయ్యారు? ఇక్కడ సినిమాలోనా బయట ఎక్స్ట్రోవర్ట్ కాదండి, ఇప్పుడు ఇంట్రోవర్ట్. నాకు అట్లా అనిపించట్లా. ఏంటి ఈయన, ఏమైంది ఈయనకి అనిపిస్తుంది. అంటే అప్పుడు ఏమడిగినా గమ్మున మాట్లాడేవాడిని కాదు, బట్ ఇప్పుడు సినిమా గురించే కాబట్టి ఇంక స్లో అలవాటు అయిపోయింది. మా మనోభావాలు హర్ట్ చేస్తున్నారు, లేడీస్ మనోభావాలు. అప్పుడేమో ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళు అన్నారు, ఇప్పుడేమో ఆడవాళ్ళు అంటే కాక్రోచ్, వాళ్ళు చచ్చిపోరు మనల్ని చంపేస్తారు అంటున్నారు. అసలు ఏంటి, అసలు ఏమనుకుంటున్నారు మీరు? అది సినిమాకి వచ్చి చూడండి, ఎందుకు ఇలా అన్నాడు, ఎప్పుడు అండు కదా, ముందు ట్రైలర్లు అలాగే అంటాడు, వచ్చిన తర్వాత మమ్మల్ని పొగుడుతున్నాడు కదా అని అంటారు అందరూ. ఎందుకంటే లేడీస్ మీద, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఎక్కువ సినిమాలు చేసింది నేనే ఇప్పుడున్న సినారియోలు, ఇప్పుడు జరుగుతున్న వీటిలో. సో మిమ్మల్ని డైరెక్ట్ ముందు నుంచి పొగిడే అనుకోండి, మీరు పట్టించుకోరు. మిమ్మల్ని ఏదో అంటేనే మీరు వచ్చి ఎందుకన్నాడు ఇలాగని చూస్తారు. చూసినప్పుడు అరే ఏం అనలేదురా వీడు, అప్పుడప్పుడు సరదాగా అన్నాడు, లాస్ట్ మనల్ని పొగిడాడు కదా అని కంక్లూజన్కి వస్తారు. ఇంతే, ఎందుకంటే ఏం లేదు. హ్యాష్ట్యాగ్ సింగిల్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే సడన్ గా థియేటర్లోకి వచ్చింది అన్న ఫీలింగ్ వచ్చింది మా అందరికి. బయట అంటే దానికి ముందు చర్చలు ఇవి ఏం లేకుండా సడన్ గా మీరు థియేటర్లోకి వచ్చేస్తున్నారు అనిపించింది. సో ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా ముందుకెళ్ళింది, ఏంటి కదా? 1 year అయిందండి స్టార్ట్ అయ్యి. స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎవరు అంటే అన్నీ చేసాం, అన్ని కార్యక్రమాలు చేసాం, కానీ ఏమి అంత లాంచ్ చేయలే. ఏమి ముందే ఇలా జరిగింది, ఇది అంత స్టార్ట్ అయింది, లేకపోతే ఇన్ని స్కెడ్యూల్స్ అని ఇలాంటి న్యూస్లు ఏం బయటికి రానివ్వాలి. బేసిక్గా నా ఏ సినిమాలు కూడా అలా బయటికి రానివ్వను. కరెక్ట్గా రిలీజ్కి ఒక 2 months ముందు నుంచి ప్రిపేర్ చేస్తే సరిపోతుంది అన్న ఇంటెన్షన్లోనే చేస్తానండి అన్ని సినిమాలు. ఇది కూడా అంతే. ఇది సమ్మర్కి వస్తే పర్ఫెక్ట్ అని అనిపించింది. బట్ మనకి ఏవెన్ సినిమాలు ఉన్నాయి, ఈ ఐపీఎల్ ఉన్నాయి, ఉన్నాయి అన్నీ చూసుకోవాలి కదా, వాటి మీద క్లారిటీ తెచ్చుకున్నాక వద్దామని ఆగాం. వన్స్ మాకు మార్చ్ ఎండింగ్, అలాగే March 25th ఆ టైంకి క్లారిటీ వచ్చేసింది, ఇంకొచ్చేయచ్చు హ్యాపీగా అన్నట్టు. అందుకనే ఇంక అప్పటికప్పుడు ఫిక్స్ అయ్యి టకటక మెటీరియల్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాను, స్లోగా డెలివరీ చేస్తూ వచ్చాం అన్నమాట. అంటే ఈ హ్యాష్ట్యాగ్ సింగిల్ ఎట్లా పోర్ట్రే చేయబోతున్నారు? అంటే ఈ పోస్టర్ లాస్ట్ లో చూడబోతున్నామా, ఫస్టే చూస్తామా? ఏంట్రా పరిస్థితి అనే టైంకి ఈ ఎపిసోడ్ వస్తుంది. ఒక 12-15 minutes ఉంటుంది. ఈ 12-15 minutes అన్ని రకాల కామెడీలు కనిపిస్తాయి అన్నమాట. ఒకసారి దీన్ని ఎలాబొరేట్ చేయరా? అంటే ఇది ఒక దేవదాస్ క్యారెక్టరా, లేకపోతే ఏంటి? అంటే ఇందులో ఉన్న శ్రీ విష్ణు ఏంటి? సిద్ధాంతి వేదాంతిగా మారిన తర్వాత వచ్చే క్యారెక్టర్ అన్నమాట ఇది. సిద్ధాంతి ప్రేమికుడే, ఇంకా వేదాంతికి ఎందుకు మారుతాడో మీకు అర్థం చేసుకోండి. కాకపోతే ఇది ఉన్నంతసేపు మాత్రం థియేటర్ మంచి వైబ్రేషన్తో ఊగిపోతుంది. ఈ ఎపిసోడ్ వన్ ఆఫ్ ది ఎపిసోడ్. సినిమాలో మొత్తం మూడు లుంగి ఎపిసోడ్లు ఉంటాయండి. మూడాటికి 3 కూడా వచ్చినప్పుడు అందరూ ఇంకా లుంగి డ్యాన్సే థియేటర్లో.